Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీ గురుమూర్తి వైసీపీలో ఒకే ఒక్కడు. వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలు కాగానే అన్ని విధాలుగా ఇబ్బందులు తోసుకుని వచ్చాయి. ఆ పార్టీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉంటే అందులో నుంచి 4 తప్పుకున్నారు. ఆ ఎంపీ సీట్లు కూటమి పరమయ్యాయి. ఎవరైనా వెళ్ళవచ్చు, కానీ విజయసాయిరెడ్డి వైసీపీలోనే ఉంటారు. ఆయన రాజకీయ జీవితం అందులోనే పూర్తి కాలమని అంతా అనుకున్నారు. చివరికి ఆయన కూడా బిగ్ షాక్ ఇచ్చేశారు. ఈ దెబ్బతో రాజ్యసభలో వైసీపీ బలం కాస్త 7కు పడిపోయింది. లోక్సభలో చూసుకుంటే మొత్తం 25 సీట్లకు గాను 4 మాత్రమే గెలిచారు. ఇలా చూస్తే కనుక వైసీపీ పార్లమెంటరీ పార్టీలో ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఎవరికి వారిగా తమ పనులలో ఉన్నారని చెబుతున్నారు. పార్లమెంట్ సెషన్లో మాత్రం లోక్సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి చర్చలలో పాల్గొంటున్నా, ఆ తర్వాత ఢిల్లీలో చూస్తే వైసీపీ వాయిస్ వినిపించడం లేదని అంటున్నారు. మిగిలిన ఎంపీలు అలాగే ఉన్నారని అంటున్నారు. అయితే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి మాత్రం జోరు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పార్టీ తరఫున గొంతు విప్పడమే కాకుండా కేంద్రంలోని కీలక మంత్రులతో రాష్ట్ర వ్యవహారాల గురించి, సమస్యల గురించి ప్రస్తావిస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఢిల్లీ స్థాయిలో ఆయన బాగా పరిచయాలను పెంచుకున్నారు. మీడియా మిత్రులను అక్కడ సంపాదించుకున్నారు. ఏపీకి సంబంధించి ఏ సమస్య అయినా ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తున్నారు. దానికి జాతీయ మీడియా కూడా హైలైట్ చేస్తోంది. తాజాగా గురుమూర్తి సింహాచలంలో 7 భక్తులు మృతి చెందిన ఘటన విషయంలో ఘాటుగానే స్పందించారు. ఆ మధ్యన తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందడం, ఇప్పుడు 7 మరణించడంతో వరుసగా ఆలయాలలో జరిగే ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ లోక్సభ ఎంపీ హోదాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ ఘటనలు భక్తుల ప్రాణాలనే కాదు, ఆలయాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆయన ఆ లేఖలో ఉటంకించారు. ఇవన్నీ ఆలయాలలో పాలనాపరంగా జరిగే తప్పిదాలుగా ఆయన ఆరోపించారు. శ్రీకూర్మంలో తాబేళ్లు మరణించడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే గురుమూర్తి 2021లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. ఆయనకే 2024లో సైతం జగన్ టికెట్ ఇచ్చారు. అలా రెండవసారి కూడా ఆయన ఎంపీ అయ్యారు. ఆయన ఫుల్ టైమర్గా తన బాధ్యతలను అటు ఢిల్లీలో ఇటు గల్లీలో నిర్వహిస్తూ జోరు చూపిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన గురించి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో పలువురు నేతలతో అనుబంధాన్ని పెంచుకుంటూ తనదైన రాజకీయ పలుకుబడిని సంపాదిస్తున్న గురుమూర్తి వైసీపీలో ఒకే ఒక్కడిగా కనిపిస్తున్నారట. రాజకీయంగా మంచి భవిష్యత్తు కోసం చూస్తూ బలమైన పునాదులు వేసుకుంటున్న గురుమూర్తి వైసీపీలో ఇప్పుడు కీలకమైన నేతగా మారిపోయారు. ఒకనాడు జగన్ పాదయాత్రలో ఆయనకు ఫిజియోథెరపీ చేసిన ఒక డాక్టర్గా ఉన్న గురుమూర్తి ఈరోజు ఢిల్లీ సర్కిల్స్లో పేరు నానేంతగా తన ఎంపీ పదవితో ఆకట్టుకుంటున్నారంటే జగన్ చాయిస్ కరెక్ట్ అనిపిస్తున్నారు అని అంటున్నారు.